బగారా వేయడానికి ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. 4 లవంగాలు, దాల్చిని, బగారాకు వేసుకోవాలి. కొంచెం పొయ్యి అంటు పెట్టుకోవాలి. మీరు నేను చేసే వంట మాత్రం చూడండి, మా కిచెన్, మా గిన్నెలు, మా పొయ్యి ఎట్లుందని చూడకండి, ఓకేనా. పోసుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది, మా అక్క తిట్టినా ఎక్కువే పోస్తా. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వింటున్నారా? కుక్కర్ మూత పెట్టుకొని 1 విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు చికెన్ లోకి ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్ తొందరగా ఉడకడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చికెన్ కడుక్కోవాలి ఫ్రెండ్స్. మంచి చికెన్ కొట్టించుకొచ్చినాం మేము, పంజాగుట్టాల. ఇట్లా నీట్గా కడుక్కోవాలి చికెన్ని. కడుక్కుంటేనే మంచిది, కడుక్కోకుండా ఉండొద్దు. ఆల్మోస్ట్ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చికెన్ కాబట్టి కొంచెం అల్లం పేస్ట్ మంచిగానే వేసుకోవాలి, లేకుంటే స్మెల్ వస్తుంది. పుదీనాని ముందే వేసుకోవాలి, లాస్ట్లో వేసుకుంటే పుదీనా స్మెల్ ఎక్కువ వస్తుంది. అందుకే పుదీనా ఫస్ట్ వేసుకోవాలి, కొత్తిమీర లాస్ట్కి వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని, పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది, కొంచెం కలుపుకున్న రైస్ ఎక్కువ అవుతుంది. చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని మంచిగా కడుక్కుంది కలుపుకోవాలి. మంచిగా కలిసే వరకు కలుపుకొని, ఇప్పుడు మూత పెట్టుకొని వాటర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. కొలతతో చూసుకున్నాం కాబట్టి 1 విజిల్ వస్తే చాలు, రైస్ అయిపోయింది. 2 స్పూను, 3 స్పూన్. ఆల్రెడీ ఆనియన్స్ వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు చూసేసుకోండి. 1, 2, 2.5. కారం వేసిన కాబట్టి కొద్దిగా కొద్దిసేపు మూత పెట్టుకుందాం. కొంచెం మంట కూడా తక్కువ పెట్టుకుందాం, మాడిపోద్దు లేకుండా. అంటే కొంచెం వాటర్ వేసుకుందాం, ముక్క మునిగేంత వరకు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. కొంచెం అంటే కొంచెం ధనియాల పొడి వేసుకోవాలా. పులుసుకి కొంచెం చింతపండు నానబెట్టుకొని తీసుకోవాలా. కొంచెం ధనియాల పొడి, కొంచెం సాల్ట్ ఇంకొంచెం వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చి పులుసులో పోపుకి కొంచెం ఆయిల్, కొంచెం జీలకర్ర ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, మిక్సింగ్ మిక్సింగ్ మిక్సింగ్. ఇందులో కూడా కొంచెం సాల్ట్. చికెన్ ఇంకా ఉడుకుతూ ఉంది. పచ్చి పులుసు మిక్సింగ్ మిక్సింగ్ మిక్సింగ్. చికెన్ ఇలా ఉడికింది. ఇందులోకి కొంచెం చికెన్ మసాలా, 1/2 ప్యాకెట్ చాలు, ఏం కారం ఉండదు కానీ. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, మళ్ళీ కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టుకొని వేడి చేద్దాం. ఫైనల్ గా మన కర్రీ రెడీ అయిపోయింది, కంప్లీట్.